చెవులు బాగా తెరుచుకుని వినండి. ముందు లెఫ్ట్ చెవు, తర్వాత రైట్ చెవు. గురు, నా చెవిని ఎలా ఓపెన్ చేయాలో నాకు తెలీదు. ఎలా చేయాలో నువ్వే చెప్పు. భుజంతో పగలగొట్టున్నా లేక షాపు షటర్ లాగా కింద నుంచి ఓపెన్ చేయనా? అరే మిత్రమా బోలే, చెవులు తెరుచుకుని విను అంటే శ్రద్ధగా వినమని అర్థం. మేజర్ గారు, మేమిద్దరం మా చెవులు తెరుచుకుని ఉన్నాం. ఈ తుపాకీ మా నాన్న, అన్న, వదిన, కొడుకు, వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళ మామయ్య విరోధుల దగ్గర నుంచి లాక్కున్నాను. అందువల్ల దాన్ని శుభ్రం చేయడం మీ బాధ్యత. శుభ్రం చేయడం మొదలు పెట్టండి. అరే అబ్బా, దోమల శబ్దం వినగానే ఒకటి జ్ఞాపకం వచ్చింది. अरे मच्छर काटा, अरे मच्छर काटा काटा काटा, मच्छर काटा, मच्छर काटा, काटा 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 काटा, డిషుం డిషుం, ఇప్పుడు జరగబోతోంది డిషుం డిషుం. काटा काटा, अरे मच्छर काटा काटा काटा. అరే తుపాకీ ఎక్కడికి పోయింది? అవును గురు, ఆ తుపాకీ ఏమైంది? మీ ఇద్దరిని ఫైట్ చేస్తాను. అరే నా అమాయకపు బోలే, తుపాకీ కనిపించలేదని తెలిస్తే మేజర్ గారు మన తోలు తీస్తారు. అవును గురు, అయితే ఇప్పుడు ఏం చేద్దాం? అరే దానికోసం దిగులు పడకు బోలే. మనం అల్బర్టా దుకాణానికి వెళ్ళి బైనాక్యులర్ తెచ్చి గన్నెక్కడ ఉందో వెతికి చూద్దాం. అరే గానా ఆల్బర్ట్ ఇంటికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మా గ్రాండ్ ఫాదర్ వినోదమైన వస్తువులు ఎన్నో ఉన్నాయి. నీకు ఏం కావాలో నువ్వే వెళ్ళి వెతుక్కో, ఎందుకంటే ఈ ఆల్బర్టాకి వాటి గురించి ఏమీ తెలియదు. ఫ్యూచర్ బైనాక్యులర్. మామా మియా, మా తాతయ్యకి నువ్వు ఎందుకు ఇప్పుడు పై చెప్పావు? అరే నువ్వు ఎందుకు సడన్ గా ఎస్కేప్ అయ్యావు? అరే రాబోలే, ఈ ఫ్యూచర్ బైనాక్యులర్ సాయంతో గన్ ఎక్కడుందో మనం వెతుకుదాం. అరే అరే ఏమిటిది? అబ్బా, నా తల పగిలింది. గురు, చూసావా మన మీద ఎలా కొబ్బరి బొండాలు పడుతున్నాయో? బోలే, మనిద్దరం ఇక్కడే కదా ఉన్నాం, మరైతే ఆ కొబ్బరికాయలు ఎవరి మీద పడ్డాయి? ఓ, పద వెళ్ళి ఏంటో చూద్దాం. ఇక్కడ ఎవరూ లేరే. గురు, వాళ్ళు మన డూప్లికేట్లు అయి ఉంటారా? అరే మనకు తోడబుట్టిన వాళ్ళు ఎవరూ లేరు బోలే. కరెక్టే, అయితే ఇది అబద్ధం అని చెప్పు. అరే అరే అయిపోయాను. అబ్బా, నా తల పగిలింది. నా తల బద్దలయ్యింది. అరే బోలే, ఈ బైనాక్యులర్ లో ఏదో విశేషం ఉన్నట్టుంది. దీంట్లోంచి చూసి ఇంకా ఏమేం రహస్యాలు ఉన్నాయో తెలుసుకుందాం. మమ్మల్ని కాపాడండి, మునిగిపోతున్నాం. కాపాడండి, కాపాడండి. గురు, నాకు మునిగిపోవడం ఇష్టం లేదు. అరే అది నిజమో అబద్ధమో నా మెదడుని బాగా మదించి ఆలోచిస్తున్నాను. ఒకవేళ అది నిజమే అయితే మనం చిక్కుల్లో పడతాం. అరే ఇక్కడ ఎవరు లేరే. గురులాగే నేను కూడా జారి చూపిస్తా. అరే మిత్రమా బోలే, ఈ బైనాక్యులర్ దూరంగా ఉండే వస్తువులు చూపించడం లేదు, మన భవిష్యత్తును చూపిస్తోంది బోలే. అరే బోలే, మనం చిక్కుల్లో చిక్కుకుపోయాం. దీంట్లోంచి ఎలా బయటపడాలో మనం ఆలోచించాలి. గురు, మేజర్ గారికి పెద్ద ప్రాబ్లం వచ్చేలా ఉంది. పద బోలే, మనం వెళ్ళి మేజర్ సార్ కి సాయం చేద్దాం బోలే.
బోలే ఆ చెట్టు ఊడల్ని టక్కున పట్టుకో. వాటిని పట్టుకుని ఇక్కడి నుంచి ఎస్కేప్ అవుదాం. అరే, మనం ఇక్కడికి రాకముందే ప్రమాదం ఏర్పడింది. అలా చూడు, మేజర్ గారు బాధను తట్టుకోలేక గొంతు చించుకుని అరుస్తున్నారు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం గురు? బోలే మాటలు తగ్గించి పని చేస్తే మంచిది. బోలే గురు తర్వాత ఎవరికి సాయం చేయబోతున్నారో మనం చూద్దాం. సరే పద బోలే, మనం వెళ్ళి ఎంజేకైనా సాయం చేద్దాం. గురు, మేజర్ గారి గన్ను ఇతని దగ్గర ఉంది. అవును బోలే, ఎంజేని మనం కాపాడామంటే మన తుపాకీ మనకి ఖచ్చితంగా దొరుకుతుంది. ఎంజే! అరే ఆగు తమ్ముడు. ఏయ్, నా దగ్గరికి రాకండి, రాకండి. నన్ను కాపాడండి. చూస్తుంటే ఎంజే నీటిలో మునిగిపోయేలా ఉన్నాడే, ఎలాగైనా కాపాడాలి. విషం విషం నాకైపోయింది. టిష్యూ టిష్యూ. బోలే అదేమిటో తెలుసా? కరెంటు వైరు. దానివల్ల ఎంజే షాక్ కి గురై ఉంటాడు. మనకు మేజర్ గారి గన్ దొరికింది. పద వెళ్ళి ఆయనకి ఇచ్చేసొద్దాం. బోలే మనకి తుపాకీ దొరికింది. అందువల్ల ఈ ఫ్యూచర్ బైనాక్యులర్ ని తిరిగి ఇచ్చేద్దాం. అలాగే గురు, కానీ ఇవ్వడానికి ముందు మన ఫ్యూచర్ ఎలా ఉందో చూద్దామా? నాకు కూడా కోరికగానే ఉంది. ఈ రోజు వీణ్ణి అసలు వదిలిపెట్టను. అరే బోలే, ఈ బైనాక్యులర్ లో కనిపించే దృశ్యం ఖచ్చితంగా జరిగే తీరుతుందనుకుంటా. కానీ గురు, నువ్వు నన్ను భలే చిత్తగొట్టావు, సూపర్. అరే బోలే, ఏంటలా మూర్ఖుల్లా మాట్లాడతావు? ఇది సంతోషం కాదు, నీ గురువుకి దుఃఖం కలిగించే విషయం. నేను నా మిత్రుడి మీద చెయ్యి చేసుకోలేను బోలే. కానీ ఇది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. దీన్ని ఆపడం సాధ్యం కాదు కదా గురు. సాధ్యమవుతుంది. నేను నిన్ను కొట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. అందువల్ల ఇకపై మనం కలిసి ఉండడం లేదు. నేను శాశ్వతంగా నిన్ను వదిలేసి వెళ్ళిపోతాను బోలే. ఎప్పుడైనా సంగీతం వినిపించొచ్చు, కానీ ఆ సంగీతానికి మన ఇద్దరం కలిసి డాన్స్ చేయలేం బోలే. లేదు గురు, నిన్ను వదిలిపెట్టి నేను అస్సలు ఉండలేను. నువ్వు లేకపోతే నేను ఉప్పులేని పప్పుచారులా అయిపోతా. బోలే, ఒక విషయం నీతో చెప్పడం మర్చిపోయానురా. ఆకురొట్టు వల్లే మనిద్దరం మొట్టమొదటిగా ఫ్రెండ్స్ అయ్యాం. నువ్వప్పుడు చాలా ఆకలిగా ఉన్నావు. దీన్ని తినడానికి వెళ్ళిన నిన్ను నేను అడ్డుకున్నాను. దీన్ని తినాలంటే పగలగొట్టుకునే తినాలని చెప్పాను. కానీ నీ మాట నేను అస్సలు వినలేదు. దాన్ని అలాగే మింగేశా. ఆ తర్వాత ఆకురొట్టు నీ గొంతులో అడ్డుపడింది. అప్పుడే నేను... అరే, నువ్వు మళ్ళీ ఆ ఆకురొట్టుని మింగేశావా బోలే? ఈ రోజు నిన్ను విడిచిపెట్టే ప్రసక్తే లేదు. దాన్ని బయటకు తీసే తీరతాను. బయటికి రా, బయటికి రా. ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఐడియా! తగధినాధిన్నని వాయిద్యాన్ని వాయించి గురు బోలే ఆడి పాడబోతారు. अरे अटक अटक, गया गले अटक. अरे अटक अटक, गया गले अटक. अखरोट अटक. अरे अटक अटक, चल झटक झटक, अखरोट झटक.
अरे छटक छटक अखरोट छटक आया 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 गया उल्टा लटक अब उल्टा लटक हाँ 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 अरे छटक छटक पटक पटक सड़क सड़क छटक छटक पटक पटक लटक लटक खटक 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 पटक 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 सटक सटक सटका रे 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 వచ్చేసింది ఓలే చూడు ఈ అక్లూట్ మళ్ళీ మనల్ని ఫ్రెండ్స్ చేసింది ఈ ఫ్యూచర్ బైనాక్యులర్ లో కనపడినట్టుగా మనం గొడవ పడలేదు నీ గొంతులో అడ్డుపడిన అక్లూట్ నేను బయటకు తీశాను అంతే హ, ఈ చెత్త బైనాక్యులర్ మన ఫ్రెండ్షిప్ ని విడగొట్టబోయింది మన ఇద్దరిని ఎవ్వరూ విడదీయలేరు మన స్నేహం శాశ్వతం